మొన్నటిదాకా బీజేపీ అన్నారు, బీజేపీలో మొత్తం తెలంగాణ రాజకీయాలు మొత్తం మార్చేస్తుందని అన్నారు. ఇప్పుడు బీజేపీ కాదు, మాకు కొత్త శక్తి కావాలంటున్నారు. ఆ శక్తి సృష్టించే వాళ్ళు ఎవరు కావాలంటున్నారు. ప్రధానంగా ఈ నేరుగా ఒప్పుకోపోయినప్పటికీ ఈ నాయకులందరూ రకరకాల మంత్రాంగం చేస్తున్నారు. వీళ్ళ మంత్రాంగం యొక్క ఉద్దేశం ఏంటి? వీళ్ళందరి లక్ష్యం పార్టీలు వేరు, ఎజెండాలు వేరు, ఇంకా వేరే అన్ని పక్కన పెట్టి టార్గెట్ మాత్రం బీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీని అధికారంలో నుంచి దించాలని ఏకైక లక్ష్యంతో ప్రస్తుతానికి నాయకులందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటగా చెప్పాలి అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు వీళ్ళందరూ బీఆర్ఎస్ నుంచి ఎక్స్పెల్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యి బయటకు వచ్చి వీళ్ళు ఏ పంచన చేరాలనేది రకరకాల మదన పడుతూ ఉన్నారు, చర్చలు చేస్తున్నారు, డిస్కషన్లు చేస్తున్నారు, సమ్మేళనాలు పెడుతూ ఉన్నారు. కానీ క్లారిటీ రావడానికి మాత్రం జంకుతూ ఉన్నారు. కానీ క్లారిటీకి మాత్రం తొందరలో వచ్చేస్తామని చెప్పి జూపల్లి ఈరోజు చెప్తూ ఉన్నారు. క్లారిటీకి వస్తున్నారా, రావడం కోసం ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే కొత్త పార్టీ కోసం ఎత్తుగడలు చేస్తున్నారా, మనకి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణలో ఒక కీలకమైన నాయకులు అంటలో సందేహం లేదు. కానీ పీసీసీ ప్రెసిడెంట్తో పడదు. ఆయన పీసీసీ ప్రెసిడెంట్ నుంచి బయటపడాలనుకున్నారు. కర్ణాటక ఎన్నికల రిజల్ట్ చూసిన తర్వాత మనసు మార్చుకుని కాంగ్రెస్తోనే ప్రయాణం అనే తరహాలో ఉన్నారు. ఒకవేళ రీగ్రూపింగ్ అంటూ జరిగితే నేను సైతం సిద్ధం అని చెప్పి ఆయన మనసులో మాట బయటికి చెప్పపోయినప్పటికీ ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంది. పార్టీ మీద ప్రేమ ఉంది, కానీ పీసీసీ అధ్యక్షుడి మీద ప్రేమ లేదు. తద్వారా మేము ఆ పార్టీకి దూరంగా ఉండాలా లేదా అనేది బయటికి చెప్పరు, కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి చేసే అవకాశం మనకి కనిపిస్తోంది. ఇక కోదండరామిరెడ్డి పేరున్న బలగం లేని నాయకుడు, చాలా పెద్ద ఎత్తున పేరుంది. తెలంగాణ ఉద్యమం కోసం కన్వీనర్గా పనిచేశారు. కానీ గత ఎన్నికల్లో ఆయన ఓటమి పొందారు పోటీ చేసి. కానీ టీజేఎస్ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళలేకపోతున్న కోదండరాం ఏ రకంగా మొత్తం అంతా రీగ్రూపింగ్ చేయాలి, ఒకవేళ ఆ రీగ్రూపింగ్ చేస్తే వాళ్ళకి తోడుగా ఉండాలి అనేది కోదండరాం ఉద్దేశంగా మనకు కనిపిస్తోంది. ఇక వీళ్ళ ముగ్గురు గురించి చెప్పాలంటే ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, వీళ్ళ ముగ్గురు గురించి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. మొదటగా కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆయనకు వారసత్వం ఉంది. ఈటెల రాజేందర్కి సంబంధించిన గ్రాఫిక్ వచ్చింది కాబట్టి చూద్దాం. ఈటెల రాజేందర్ టీఆర్ఎస్కి సంబంధించిన గ్రాఫిక్స్ ఒకటి ప్రాపర్గా వేస్తే బాగుంటుంది. సో ఈటెల రాజేందర్ గురించి మొదటగా చూద్దాం. ఈటెల రాజేందర్ టీఆర్ఎస్లో ఆయన చేరున్నాడు. టీఆర్ఎస్ నుంచి ఆయన బీజేపీలోకి వెళ్ళారు. బీజేపీలో ఆయన ప్రస్తుతం చేరికల కమిటీ కన్వీనర్గా ఉన్నారు. చేరికలు అయితే జరగటం లేదు, కానీ చేరికలు జరగకపోయినా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుందని చెప్పి ప్రయత్నం చేశారు. ఢిల్లీ వెళ్ళారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్చే ఉద్దేశం లేదు, బీజేపీ నాయకత్వం చెప్పింది. తద్వారా ఇప్పుడు ఈటెల రాజేందర్ ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నారు. టెక్నికల్గా ఆయన బీజేపీలోనే ఉన్నారు. ఆయన బీజేపీ చేరికల్లో భాగంగా ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారు. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక విషయం క్లారిటీ ఇచ్చారు. అయితే నా మాటను లేదంటే నీ మాట వినాలి అని అంటే నువ్వు బీజేపీ అధ్యక్షుడు అవ్వాలి, అప్పుడు నేను బీజేపీలో చేరతాను. నా మాట వినాలంటే నువ్వు బీజేపీని వదిలేసి నాతో పాటు రా, నేను ఎటువైపు వెళ్తే నాతో కలిసి వెళదాం. ఈ రకమైన ఒక జంజాటంలో ఇప్పుడు ఈటెల రాజేందర్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డిని కనుక మనం చూస్తే ఆర్థిక బలం ఉంది, వారసత్వం ఉంది, పేరున్న నాయకుడు, అదేవిధంగా క్లీన్ ఇమేజ్ ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ మీద మాత్రం చాలా కష్టంగా ఉన్నారు. బీఆర్ఎస్ మీదకి ఎందుకు కష్టంగా ఉన్నారు? బీఆర్ఎస్ పట్ల ఆయన బయటకు వచ్చి బీజేపీ పట్ల ఆయన కష్టంగా ఉన్నారు. ఎందుకనంటే బీఆర్ఎస్ నాయకురాలు కవితని అరెస్ట్ చేయకపోవటం వల్ల బీజేపీ ప్రతిష్ట మరకబారింది అనేది కొండా విశ్వేశ్వరరెడ్డి ఉద్దేశం. ఇదే విషయాన్ని ఆయన ఆఫ్ ది రికార్డులో ఆయన మీడియాతో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కలిసి కొత్త పార్టీ పెడతారా అనేది చర్చ. దానిలో భాగంగా ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి కూడా చూడాలి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి మొన్న మునుగోడు ఎలక్షన్లో పోటీ చేసి బీజేపీ బలాన్ని పెంచి మునుగోడులో కానీ ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈటెల రాజేందర్కు అదేవిధంగా కొండా విశ్వేశ్వరరెడ్డికు ఆయన సన్నిహిత సంబంధాలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల రిజల్ట్ తర్వాత బీజేపీ మీద విశ్వాసం సన్నగిలింది, కానీ బయటకు మాత్రం చెప్పరు. ఆయన బీజేపీలోనే ఉంటాను అని చెప్తూ ఉంటారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అవసరమైతే రీగ్రూపింగ్కి సిద్ధమని చెప్పి ఆయన సన్నిహితులతో చెప్తున్న మాట కనిపిస్తుంది. టోటల్గా చూస్తూ ఉంటే ఈ నాయకులందరూ కలిసి తెలంగాణలో రీగ్రూపింగ్ అయి ఒక రాజకీయ శక్తిగా ఎదిగితే ఎలా ఉంటుందని ఇప్పటికే 2 దఫాలుగా మంత్రాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మంత్రాల వెనుక ఉద్దేశం ఏంటి? ఒకటి, కింగ్ మేకర్ కావాలని లక్ష్యం. ఒకవేళ రీగ్రూపింగ్ అయ్యి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఒకటే గొడుగు కింద, ఒకటే జెండా కింద, ఒకటే సింబల్ కింద పోటీ చేసి
బీఆర్ఎస్ని వ్యతిరేకించి బీఆర్ఎస్ని గద్దెదించాలని ఏకైక లక్ష్యంతో గెలుచుకొని వీళ్ళందరూ కలిసి ఒక 6 నుంచి 10 మంది కనుక కింగ్ మేకర్గా తయారవ్వాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక ప్రెషర్ గ్రూప్గా తయారవ్వాలి. ఒకవేళ అవసరమైతే కాంగ్రెస్ను తమ చుట్టూ లేకపోతే కాంగ్రెస్ వెంట తాము ఉండేలాగా ఒక ఎజెండా క్రియేట్ చేయాలి అనేది ఈ మొత్తం వ్యక్తుల లక్ష్యంగా సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అవుతుంది. ఇదే కింగ్ మేకర్ కావాలని లక్ష్యం. ఇక అదేవిధంగా ఓట్లు చీలితే అధికార పార్టీకి లాభిస్తుంది అని ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుంది, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఇది మొన్నటి వరకు. ఇప్పుడు సరికొత్త చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ అని. ఇప్పుడు ఈ రీగ్రూపింగ్ అయ్యి ఒక బలమైన శక్తిగా ఎదగటం ద్వారా లేకపోతే ఈ బలమైన శక్తులుగా కొన్ని పాకెట్స్లో ఉండటం ద్వారా అది కింగ్ మేకర్ అయ్యే లక్ష్యం నెరవేరుతుందని ఒక ఆలోచన కనిపిస్తూ ఉంటే, ఓట్లు చీలి అధికార పార్టీకి లాభిస్తుందని ఇంకో చర్చ జరుగుతుంది. వీళ్ళందరూ కలిసి మదన పడుతున్న తీరు కూడా ఇదే కనిపిస్తుంది. దీంతో పాటుగా బీఆర్ఎస్ బీటీఎం అనే ముద్ర కూడా పడుతుందనేది ఈళ్లలో ఉన్న కొంతమంది నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు. దానిలో భాగంగా ఇదంతా మెటీరియలైజ్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా వీళ్ళందరూ రీగ్రూపింగ్ అవడానికి తెలంగాణలో రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రయత్నాలు మెటీరియలైజ్ అయితే వచ్చే నెలలో కీలకమైన పరిణామాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడే కొత్త పార్టీ, ఆల్రెడీ పార్టీ రిజిస్టర్ అయిన పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులతో చర్చలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవి మెటీరియలైజ్ అయితే ఎగ్జిస్టింగ్ ఏదో ఒక పార్టీ, టీఆర్ఎస్ పేరుతో ఇప్పుడే సిద్దిపేటకు సంబంధించిన ఒక వ్యక్తి టీఆర్ఎస్ పేరుతో రిజిస్టర్ చేశారు. యుగతెలుసు పేరుతో ఇంకొక రాజకీయ పార్టీ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంది. వీటన్నిటి నేపథ్యంలో వీటికి సంబంధించిన కొంతమంది వ్యక్తులతో ఇప్పటికే ఈ 6గురికి సంబంధించిన ఒకళ్ళు ఇద్దరు నేరుగా చర్చించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ నేరుగా చర్చించిన మొత్తం వ్యవహారం అంతా సెటిల్ అవుతుందా లేదంటే చర్చల వరకే పరిమితం అవుతుందా అనేది రాబోయే అతి కొద్ది రోజుల్లో మనకి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో ఇదొక సరికొత్త పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ రీగ్రూపింగ్ లక్ష్యం ఏంటి అనేది మనం చూద్దాం.